శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సివిఆర్ ఓం ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడిరేవు ఆదినారాయణరావు శర్మ. ఇప్పుడు మనం డిసెంబర్ 1 తారీఖు నుండి 31 డిసెంబర్ వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా గురుడు మిథున రాశిలో వక్రగతిలో ఉండడము, కేతువు సింహరాశిలో ఉండడము, బుధుడు తులారాశిలో ఉండడము, అలాగే రవి, బుధ, శుక్రులు, అలాగే కుజుడు కూడా వృశ్చిక రాశిలో ఉండడము, 16th నుండి రవి ధనుస్సు రాశిలోను, కుజుడు కూడా 18 నుంచి ఉండడము, అలాగే శుక్రుడుతో కలిసినటువంటి బుధుడు, వీళ్ళందరూ కూడా ధనుసు రాశిలో ఉంటారు. అంటే రవి, బుధ, కుజ, శుక్రులు మనకి ధనుసు రాశిలో ఉన్నారు. అంతేకాకుండా వాయుతత్వ రాశి అయినటువంటి కుంభరాశిలో రాహు ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరుగుతుంది. గురువుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి డిసెంబర్ మాసంలోని వీరికి జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది అనేది అయితే మాకు ఒకసారి తెలియచేయండి గురువుగారు. ధనురాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోని 4 గ్రహాలు ఉండడము, గురుదృష్టి కూడా ఉండడం వలన చక్కటి యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా రవి, బుధుల వలన విద్యలో బాగా రాణిస్తారండి. ఫైనాన్స్ విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంది. ధనురాశిలో రవి, కుజ, శుక్రులు ఉన్నారంటే వీళ్ళు డాక్టర్స్ సంబంధించిన విద్యలో కూడా రాణించడానికి అవకాశం ఉంది. డాక్టర్స్గా బాగా సక్సెస్ అవుతారు. ఆపరేషన్స్ చాలా సక్సెస్ఫుల్గా చేస్తారని అర్థం అవుతుంది. శస్త్రచికిత్సలు అంటాం కదా, అవి తెలుగులో. అది పక్కకు పెడితే గురుదృష్టి కూడా ఉందండి. గురుదృష్టి కూడా ఉండడం వలన హార్స్ రైడింగ్, హార్సెస్ సంబంధించిన అశ్వ విద్య, అశ్వ సంపద కలిగి ఉండడం, అశ్వాలంటే ఇష్టం ఉండడం, అశ్వాలంటే గుర్రాలు బాగా ఉందండి మీకు. ఏదేమైనా రవి, కుజులు కూడా బాగున్నారు కాబట్టి రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది మీకు. అంతేకాకుండా స్వయం కృషితో బాగా పైకి వస్తారండి. అంతేకాకుండా మీరు ఈ నెల మొత్తం అసలు జనరల్గా రవి, కుజులు కనుక బాగుంటే రాజస లక్షణాలతో హుందాగా మీరు ఉంటారు. అసలే మీరు బ్రహ్మాండంగా తెలివిగా ఉంటారు, బాగా హైట్ ఉంటారు. చాలా మంచి అద్భుతమైన కళతో మీరు ఉండడానికి, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కుజ, బుధులు కూడా మీ దాంట్లోనే ఉండడం వల్ల ఇంజనీరింగ్ విభాగాల్లో కానీ, గణిత శాస్త్రం, మ్యాథమెటిషియన్ కానీ, డాక్టర్స్గా కానీ, ఆడిటర్స్గా కానీ మీరు ఉంటారు. ఈ వృత్తిలో మీరు ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు రావాల్సిన సంపదలు బాగుంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి రెడీగా ఉండండి. ఎందుకు? శనీశ్వరుడు పంపిస్తున్నాడు మిమ్మల్ని. అంటే అందరినీ కాదండి, మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా రాహు కనెక్ట్గా ఉండాలి, వెళ్తారు. అంటే 2nd హౌస్ లార్డ్ చతుర్థ భావం ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, మీకు ఫైనాన్షియల్గా ఏమీ ఇబ్బంది పడకుండా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉంటారు. రాహు ప్రభావం కూడా మీకు దగ్గర ప్రాంత ప్రయాణాలు, గురుదృష్టి ఉండడం వల్ల కూడా ఆ చక్కటి ఆలోచన ధోరణి, వే ఆఫ్ లివింగ్ స్టైల్ బాగుండటము, ఆభరణ ప్రాప్తి, వాహన ప్రాప్తి కలగడానికి మీ జాతకాల రీత్యా చెప్తున్నానండి, ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా రాహు ప్రభావం మంచి జరుగుతుంది. అంటే స్వయం కృషితోటి, పట్టుదలతోటి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. డిబేట్స్లో కూడా పాల్గొంటారు. ఎందుకంటే 3వ భావంలో రాహు ఉంటే ధైర్యంగా ముందుకెళ్తారు, తన తోబుట్టు వాళ్ళని చూస్తారు అని చెప్తాం. అంతేకాకుండా పట్టుదలలో పనినందు పట్టుదల, స్నేహభావంగా ఉండడము, మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి సహాయ సహకారాలు అందించడము, బంధువులంటే ప్రీతి కలిగి ఉండడం ఈ నెలలో మీకు జరగబోతోంది. ఏదేమైనా చదువులో ఆటంకాలు ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు ఎంత కష్టపడ్డా అంత మీరు బాగా రాణించలేకపోవచ్చు. కష్టపడండి, కానీ కష్టపడ్డా కూడా కొద్దిగా స్లో అయిపోతూ ఉంటారు. ఉన్న విషయాలు కంటే జ్ఞాపశక్తి తక్కువ ఉండడము, వస్తువులు ఎక్కడో పెట్టి మర్చిపోతూ ఉండడము, సమయానికి భోజనం చేయలేకపోవడము, ఇవన్నీ కూడా శని కారకత్వాలు జరుగుతూ ఉంటాయి. నేను ఉదాహరణ చెప్తానండి. శని వలన తల్లిగారికి కూడా మిమ్మల్ని చూడడం కోసము, మీ చదివించడం కోసము ఆవిడ కూడా కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటాయి. శని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి మీకు. అంతేకాకుండా చతుర్థ భావంలో శని ఆటంకాలు కలిగిస్తూనే ఉంటాడు. ముఖ్యంగా భూములు, వాహనాలు, గృహాలు కొనుక్కోలేరు. కొనుక్కున్నా కూడా అవి కలిసి రావు అంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఏదో ప్రాబ్లం క్రియేట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా రైతులు కూడా అంతే, పంటలో నష్టం రావడానికే అవకాశం ఉంది. ఏదైనా 5th హౌస్ లార్డ్ అంటే మీ సంతానము చాలా బాగుంటారండి. ముఖ్యంగా మీ సంతానం కోసము ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు మీరు. ఎందుకో మీ కుజుడు వైభవం ఉండడం వలన, అది కరెక్టే.
అంతేకాకుండా మీరు జనాకర్షణ కలిగి ఉంటారండి, ఎక్కువగా జనాకర్షణ ఉంటుంది. పైగా కుజుడు కూడా గురుదృష్టి ఉండడం వలన రాజకీయ రంగంలో కూడా మీకు కొద్దిగా పదవులు రావడము, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడము. రాజకీయం అంటే పాలిటిక్స్, పొలిటీషియన్గా మీరు చాలా బాగుంటారు. అలాగే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా ధన సంపాదన మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ, అద్భుతంగా ఉంటుంది. అది కూడా 8th తర్వాత నుంచి మీకు మరింత అదృష్టాన్ని కలిగి ఉంటారండి. ఎయిత్ని మీకు ధను రాశిలోకి కుజుడు వస్తాడు కాబట్టి, సో అది పక్కన పెడదామండి. ఏదైనా మీ చాలా చక్కటి అదృష్టవంతులే. మీ ఇంట్లో శుభకార్యాలు, ధర్మకార్యాలు చేస్తారు. వివాహాది వేడుకలు మీ ఇంట్లో కుదరడానికి అవకాశం ఉంది. అంటే ఈ శుభకార్యాలు ఈ నెల చేయకపోయినా వివాహ శుభకార్యాలు లేట్ అవుతుంది అనుకోండి, కానీ వివాహ సంబంధాలు మాత్రం కుదురుతాయి. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఇంట్లో వ్రతాలు అవన్నీ చేయడానికి మాత్రం అవకాశం ఉంది. భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితం పర్ఫెక్ట్. ఏదైనా కేతువు మీకు భాగ్యస్థానంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. విదేశాల్లో ఉండేటువంటి ట్రేడింగ్, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా మీకు ఉంటుంది, వ్యాపారం మీకు ఉంటుంది. అలాగే చదువు రీత్యా, మీ బిజినెస్ల రీత్యా, పర్సనల్ పనుల రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా మీరు విదేశాలు వెళ్తారు. విదేశాలు వెళ్ళడం కాకుండా అంటే కొంతమంది డాక్టర్స్ సంబంధించిన విద్య, ఇంజనీరింగ్, కొంతమందికి ఏమో ఎంలాకి సంబంధించిన విద్య అది ఉంటుంది కదండి, వెళ్తారు. తీర్థయాత్రలు, ముఖ్యంగా తీర్థయాత్రలు మీరు బాగా చేస్తారండి. గురువుగారిని, పీఠాధిపతుల్ని కలవడము, వాళ్ళ పాదసేవ చేసుకోవడము, తండ్రి గారికి బాగుండడము, అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లో వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి ఉండడము, ముఖ్యంగా భూములు అమ్ముడుపోతాయండి బాగా. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి చాలా మంచిది. అలాగే హార్డ్వేర్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంటాం సరే, కొంతమంది హార్డ్ మెటీరియల్స్ అంటాం, వాటిలోనూ మీడియా రంగంలోనూ మీరు బాగా ముందంజలో ఉంటారు. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి, బాగా తీర్థయాత్రలు చేస్తారు, వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాల దర్శన భాగ్యము మీకు కలగబోతుంది. ప్రొఫెషనల్గా అంటే మీ వృత్తిపరంగా కూడా మీకు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం, అంటే చిన్న ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువగా డెవలప్ అవ్వలేకపోవడానికి అవకాశం ఉంది. శని చూస్తున్నాడు కాబట్టి 10th భావాన్ని కొద్దిగా మీరు ప్రొఫెషనల్గా కొద్దిగా ఇబ్బంది పడతారు. అంటే ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ డబ్బులు రాలేకపోవడము, ప్రమోషన్స్ రాలేకపోవడము, ఉద్యోగాల భద్రత లేకపోవడమే జరుగుతుంది. ఏమైనా వ్యాపారం మాత్రం చాలా బాగుంటుందండి. భాగ్యంలో కేతువు, అలాగే లాభస్థానంలో బుధుడికి గురుదృష్టి, ధనప్రాప్తి బాగా ఉంటుంది. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గదు, మీకు అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ పెద్దవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు కూడా చాలా చాలా బాగుంటారు. పెద్దవాళ్ళు అంటే అన్నయ్య, అక్క, వీళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీ 12వ భావంలో కనుక కాంబినేషన్స్ వల్ల, అంటే రవిబుధ కుజ శుక్రుల వల్ల, ముఖ్యంగా డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి ఆపరేషన్స్ బాగా చేస్తుంటారు. కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగలడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి, చిన్న చిన్న దెబ్బలు. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, విదేశాల్లో సన్మానాలు జరగడము ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 9th హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ రవి, ఖచ్చితంగా రవి వలన మీకు ఉంటుంది. 15th లోపల మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి, విదేశాలు వెళ్తారు. ఏదేమైనా మీ ధనుసు రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల, కామాఖ్య అమ్మవారిని పూజించడం వల్ల, దుర్గాదేవిని పూజించడం వల్ల, ముఖ్యంగా కుంకుమ పూజ కానీ, లేకపోతే కొంత చండీ హోమాలు కానీ చేయించడం వల్ల అద్భుతంగా ఉంటుంది. మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి విష్ణువుని తులసి దళాలతో పూజించాలండి. తులసి మాలలు సమర్పించడము, అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతో పూజించడం వల్ల స్థిర లక్ష్మి మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ.